ఓం శాంతి. బాబా చెప్తున్నారు 5/5/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 15/11/99. బాబా అంటారు, బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థం ఆజ్ఞాకారిగా అవ్వండి. బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థం ఏంటి? ఆజ్ఞాకారిగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాప్దాదా తమ హోలీ హంసల మండలిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక్కో హోలీ హంస. మనసులో సదా జ్ఞానరత్నాలను మననం చేస్తుంటారు. వ్యర్థమనే రాళ్లను వదిలిపెట్టేయడం మరియు జ్ఞానరత్నాలను మననం చేయడమే హోలీ హంసల పని. ఒక్కొక్క రత్నము ఎంతటి అమూల్యమైంది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానరత్నాలు కల గనిగా అయ్యారు. ఏమయ్యారు? జ్ఞానరత్నాలు కల గనులుగా అయిపోయారు. అంటే చాలా ఖజానా ఉంది పిల్లల దగ్గర. జ్ఞానరత్నాల ఖజానా ద్వారా సదా నిండుగా ఉంటారు. బాబా చెప్తున్నారు, ఈరోజు బాప్దాదా పిల్లల్లోని ఒక విశేషమైన విషయాన్ని పరిశీలించారు. అది ఏమిటి చెప్పండి? ఏంటి? జ్ఞానంలో కానీ లేక యోగములో కానీ సహజ ధారణ జరిగేందుకు సహజ సాధనం బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యి నడవడం. అర్థమైందా? ఈరోజు బాప్దాదా పిల్లల్లో ఒక విశేషమైన విషయాన్ని చూసారట. ఏంటో చెప్పమంటారా అంటున్నారు. జ్ఞానంలో కానీ యోగంలో కానీ సహజ ధారణ జరిగేందుకు సహజ సాధనం ఏంటి? బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యి నడవడం. అంటే బాప్దాదాల ఆజ్ఞాకారిగా నడవడం. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారులు, శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురు రూపంలో కూడా ఆజ్ఞాకారులు. 3 రూపాల్లో ఆజ్ఞాకారులుగా అవ్వడం అనగా సహజ పురుషార్థులుగా అవ్వటం. ఎందుకంటే 3 రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. బాబా అంటారు, అమూర్త వేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయానికి ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞ ప్రమాణంగా నడుస్తూ ఉంటే ఎటువంటి శ్రమ కానీ లేక కష్టం కానీ అనుభవం అవ్వవు. ప్రతి సమయానికి మనస సంకల్పాలు, వాణి మరియు కర్మలు, ఈ 3ంటికి ఆజ్ఞ స్పష్టంగా లభించి ఉంది కదా. ప్రతి సమయానికి మనస సంకల్పాలు, వాణి మరియు కర్మ, ఈ 3ంటికి కూడా ఆజ్ఞ స్పష్టంగా లభించింది. ఇది చెయ్యాలా వద్దా, ఇది తప్ప ఒప్ప అని ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆలోచించే శ్రమ కూడా ఉండదు. పరమాత్మ ఆజ్ఞ ఎల్లప్పుడూ శ్రేష్టంగానే ఉంటుంది. ఏ కుమారులందరూ వచ్చారో వారిది చాలా మంచి సంఘటన. కుమారులు ప్రతి ఒక్కరూ బాబా వారిగా అవ్వడంతోనే బాబాకు ప్రతిజ్ఞ చేశారా? కుమారులందరూ ప్రతి ఒక్కరూ బాబా వారిగా అవ్వడంతోనే బాబాకు ప్రతిజ్ఞ చేశారా అని అడుగుతున్నారు. ఏమని? బాబా వారిగా అయినప్పుడు అన్నిటికంటే ముందుగా ఏ ప్రతిజ్ఞ చేశారు? బాబా తనువు, మనస్సు, ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో, కుమారుల వద్ద ఎక్కువ ధనం ఉండదు. అయినా కానీ ఏదైతే ఉందో అదంతా మీదే అని ప్రతిజ్ఞ చేశారా? తనువు కూడా, మనసు కూడా, ధనం కూడా మరియు సంబంధాలు కూడా అన్నీ ఎవరివి? అన్నీ బాబావే. అన్నీ మీతోనే అన్న ఈ ప్రతిజ్ఞను కూడా పక్కాగా చేశారా?
తనువు, మనస్సు, ధనము, సంబంధాలు అన్నీ మీవే అన్నప్పుడు ఇక నావి అనేవి ఏముంటాయి? నాది అన్న భావం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు బాబా. ఉందా? లేదు కదా. అసలు ఉండేందుకేముంది అన్నీ బాబాకి ఇచ్చేశాక? తనువు, మనస్సు, ధనము, జనము అన్నీ బాబాకు అర్పించేశారు. ప్రవృత్తిలో ఉన్నవారు అర్పించారా? మధువనవారు అర్పించారా? పక్కానే కదా. మనసు కూడా బాబా దైపోయినప్పుడు ఇక నా మనసు అనేది ఉండదు కదా. లేకపోతే మనసు నాదా, నాది అని కదా, మనసు నాదా, నాది అని అనుకుని ఉపయోగించుకోవచ్చా? మనసును బాబాకి ఇచ్చేసినప్పుడు ఇక మీ వద్ద ఉన్నవి తాకట్టు పెట్టిన వస్తువులు బాబా చెప్తున్నారు. బాబాకు ఇచ్చేసినప్పుడు ఇక మీ వద్ద ఉన్నదేంటి? తాకట్టు పెట్టన వస్తువు. మళ్ళీ యుద్ధం ఎందులో చేస్తుంటారు? నా మనసు అలజడిగా ఉంది, వ్యాకులంగా ఉంది, నా మనసులోకి వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనసు విచలితమవుతుంది. నాది అనేదే లేనప్పుడు, అది తాకట్టు పెట్టిన వస్తువైనప్పుడు మళ్ళీ ఆ తాకట్టు పెట్టిన వస్తువును నాదిగా భావించి ఉపయోగించుకోవడం అది మోసం కదా. అర్థమవుతుందా? అన్నీ బాబాకి ఇచ్చేసాక తాకట్టు పెట్టేశారు. ఇంకా ఇచ్చేసిన వస్తువు మీద అవుతుందా? అవ్వదు. అప్పుడు అది నాది అని అనడం కూడా ఏం చేసినట్లు? మోసగించినట్లే. మాయ వచ్చేందుకు ద్వారాలు నేను మరియు నాది. మాయ రావడానికి ద్వారం ఏంటి? నేను మరియు నాది. మరి తనువు కూడా మీది కానప్పుడు మరలా దేహాభిమానానికి చెందిన నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? మనసు కూడా మీది కానప్పుడు ఇక నాది నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీదా లేక నాదా? బాబా అడుగుతున్నారు. ఎవరిది చెప్పండి? మనస్సు బాబాదా లేకపోతే మీదా? నా మనసు నాదే, నా దగ్గరే ఉంటుంది అంటారా? బాబా అడుగుతున్నారు. మరి మీదా నాదా చెప్పండి. బాబాదేనా లేక కేవలం చెప్పడం వరకే కానీ చేసేది లేదా? చెప్పడమేమో బాబాది అని, కానీ అనుకోవడం మాత్రం నాది అనా? చెప్పండి. దేహాభిమానానికి చెందిన నేను అనేది ఉండదు, నాది అనేది ఉండదు అని మీరు చేసిన మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. తనువును కూడా తాకట్టు వస్తువుగా భావించండి, మనసును కూడా తాకట్టు పెట్టిందని భావించండి. అన్నది బాబా ఆజ్ఞ అయినప్పుడు మళ్ళీ కష్టపడవలసిన అవసరం ఏముంది? నేను మరియు నాది అనే ఈ రెండు మాటల ద్వారానే ఏ బలహీనతైనా వస్తుంది. కనుక ఇది మీ తనువు కాదు. కాబట్టి దేహాభిమానానికి చెందిన నేను అనేదే లేదు. ఒకవేళ మీరు ఆజ్ఞాకార్యులైతే మనసులో వచ్చే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏమనుంది? పాజిటివ్ను ఆలోచించండి కదా, మంచిని ఆలోచించండి. శుభభావంతో కూడిన సంకల్పాలను చెయ్యండి. పెద్ద సంకల్పాలు చెయ్యండి అనేది బాబా ఆజ్ఞయా? చెప్పండి. కాదు కదా. మంచి ఆలోచించండి అని చెప్తారా బాబా? వ్యర్థం ఆలోచించమని చెప్తారా? కనుక మనసు మీది కానప్పుడు మళ్ళీ వ్యర్థ సంకల్పాలు చేస్తుంటే బాబా ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురాలేదని కదా. నేను పరమాత్మకు ఆజ్ఞాకారి బిడ్డను అన్న ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. నేను పరమాత్మకు ఆజ్ఞాకారి బిడ్డనా కాదా అనేది ఏం చేయండి? ఆలోచించండి. బాబా అంటున్నారు కదా, ఎందుకంటే బిడ్డనని ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఇది బాబా ఆజ్ఞయా కాదా అన్నదాన్ని ఆలోచించండి. ఎవరైతే ఆజ్ఞాకారి సంతానంగా ఉంటారో వారికి సదా బాబా స్మృతి స్వతహాగానే ఉంటుంది, స్వతహాగానే ప్రేమ ఉంటుంది, స్వతహాగానే బాబా సమానంగా ఉంటారు. బాబా అంటారు, కనుక నేను బాబాకు సమీపంగా ఉన్నానా?
బాబాకు ఆజ్ఞాకారిగా ఉన్నానా అన్నదాన్ని పరిశీలించుకోండి. నేనెవరిని అన్ని ఒక్క మాటనైతే అమృత వేళ గుర్తు చేసుకోగలరు కదా. ఆజ్ఞాకారినేనా, లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారిగా, అప్పుడప్పుడు ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉన్నానా అన్నది చూసుకోండి అని చెప్తున్నారు బాబా. చూసుకుంటారా మరి? ఆలోచిస్తారా? ఏ రూపంలోనైనా ఒకవేళ బాబా యొక్క ఒక్క సంబంధం గుర్తున్నా కూడా, బాబాని మనస్ఫూర్తిగా అన్నా కూడా సమీపతను అనుభవం చేస్తారు. బాబా బాబాని కేవలం ఒక మంత్రంలా అనకండి. బయటివారు రామా రామా అని అంటారు. అలా మీరు బాబా బాబా అని అనడం కాదు. బాబా అనే మాట మనస్సు నుంచి రావాలి, ప్రేమపూర్వకంగా రావాలి, హృదయం నుంచి రావాలి, నోటి నుంచి పెదవుల నుంచి కాదు. ప్రతి కర్మ చేసే ముందు తనువు కోసంగా, మనసు కోసంగా మరియు ధనం కోసంగా బాబా ఆజ్ఞ ఏమిటి అన్నదాన్ని పరిశీలించుకోండి. కుమారుల దగ్గర ఎంత తక్కువ ధనం ఉన్నా కానీ ధనం విషయంలో లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోమని బాబా ఆజ్ఞనిచ్చారో అలా పెట్టారా? లేకపోతే ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారా? కుమారులు ప్రతి ఒక్కరూ ధనం విషయంలో లెక్కల ఖాతాను పెట్టుకోవాలి. ధనాన్ని ఎక్కడ పెట్టాలి మరియు ఎలా ఉపయోగించాలి, మనసును కూడా ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి, తనువును కూడా ఎక్కడ ఉంచాలి అని ఈ అన్ని విషయాల్లో చార్ట్ ఉండాలి. దాదీలు ధారణ క్లాసులను చేయించేటప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా ఖాతా పెట్టుకోవాలి అన్నదాన్ని అర్థం చేయిస్తారు కదా. లెక్కల ఖాతాని ఏ విధంగా పెట్టుకోవాలో కుమారులకు తెలుసా? కొంతమంది చేతులెత్తుతున్నారు, కొత్త కొత్త వారు కూడా ఉన్నారు, వారికి తెలియదు కనుక ఏమేమి చెయ్యాలి అనేదాన్ని వారికి తప్పకుండా చెప్పాలి. అప్పుడు నిశ్చింతలుగా అయిపోతారు. బాబా అంటారు, భారం అనిపించదు. ఎందుకంటే కుమారులంటే డబల్ లైట్. మీ అందరి లక్ష్యం ఇదే కదా. మేము మొదటి నెంబర్లోకి రావాలి అని కుమారులకు లక్ష్యం ఉంది కదా. అయితే లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా కావాలి. లక్ష్యంతో పాటు ఏం కావాలి? లక్షణాలు కూడా. లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండి లక్షణాలు లేకపోతే చేరుకోవడం కష్టం. కనుక బాబా ఆజ్ఞను సదా బుద్ధిలో ఉంచుకుని ఆ తర్వాత కార్యం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. బాప్దాదా ఇంతకు ముందు కూడా అర్థం చేయించారు. బ్రాహ్మణ జీవితంలోని ముఖ్య ఖాతా, ముఖ్య ఖజానాలేంటి? బ్రాహ్మణ జీవితంలోని ముఖ్యమైన ఖజానాలు ఏమిటి అని అడుగుతున్నారు బాబా. పిల్లలకి ఐడియా ఉందా మరి బాబా ఏమిస్తున్నారో మనకి? బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితంలో ముఖ్య ఖజానాలు సంకల్పం, సమయం మరియు శ్వాస. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైంది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా వ్యర్థంగా ఉండకూడదు. శ్వాసలోనూ మీ ఇష్ట దేవతలను గుర్తు చేసుకోండని భక్తిలో చెప్తారు. ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి. కానీ సంకల్పం, సమయం, శ్వాస ముఖ్యమైన ఈ 3 ఖజానాలు ఆజ్ఞ ప్రమాణంగా సఫలమవుతున్నాయా? వ్యర్థంగా పోవడం లేదు కదా. ఎందుకంటే వ్యర్థంగా పోతే జమ అవ్వదు. క్షమా ఖాతాను ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి. సత్య, త్రేత యుగాల్లో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా, ద్వాపర కలియుగాల్లో పూజ్య పదవిని పొందాలన్నా రెండిటిని ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి. సంగమ సమయంలోని జీవితం, ఈ చిన్న జన్మలోని సంకల్పాలు, సమయం, శ్వాస ఎంత అమూల్యమైనవో ఆ లెక్కన ఆలోచించండి. ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఎలా పడితే అలా రోజును గడిపేయడం కాదు. ఒక్క రోజును గడిపేశారని కాదు,
కానీ ఒక్క రోజులో చాలా చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తాయి, వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తే 5 నిమిషాలే కదా వ్యర్థంగా గడిచిందని అనుకోకండి. దానిని కూడా కాపాడుకోండి అని చెప్తున్నారు బాబా. దానిని కూడా ఏం చేయండి? కాపాడుకోండి అని బాబా చెప్తున్నారు. దానిని కూడా ఏం చేయండి? కాపాడుకోండి. సమయానుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఏదో ఒక ఆటను చూపిస్తూ ఉంది, ఎక్కడో ఒక చోట ఆటను చూపిస్తూనే ఉంటుంది. కానీ ప్రకృతి పతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే, ఎగిరే కళాట. ప్రకృతి అయితే ఆటను చూపిస్తుంది, కానీ బ్రాహ్మణులు తమ ఎగిరే కళ ఆటను చూపిస్తున్నారా? చెప్పండి. ప్రకృతి దాని యొక్క ఆటను చూపిస్తుంది, మరి మీరేం చేస్తున్నారు అంటున్నారు. కొంతమంది పిల్లలు ఇలా జరిగింది, అలా జరిగింది అని ఇలా జరిగింది అలా జరిగిందని ఒరిస్సాలోని సముద్ర తుఫాను రిజల్ట్ గురించి వ్రాసి ఇచ్చారట. కొంచెం మంది పిల్లలట ఇలా జరిగింది అలా జరిగిందని ఒరిస్సాలోని సముద్ర తుఫాను రిజల్ట్ గురించి వ్రాసి ఇచ్చారట. మరి ప్రకృతి ఆటను చూశారు కదా, మీరు కేవలం ప్రకృతి చూపించే ఆటను చూసారా, లేక మీ ఎగిరే కళ ఆటలో బిజీగా ఉన్నారా అని బాప్దాదా ప్రశ్నిస్తారు. సమాచారాన్ని అయితే అందరూ వినాల్సి ఉంటుంది, కానీ సమాచారాన్ని వినడంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంతగా మీ ఎగిరే కళలో బిజీగా ఉండే ఆసక్తి ఉందా? సమాచారాన్ని అయితే ఆసక్తిగా బాగానే వింటున్నారు, బాగుంది. మరి అంతకన్నా ఎక్కువగా మీరు ఎగిరే కళలో పైకి ఎగరడానికి బిజీగా ఉంటున్నారా, లేకపోతే విండల్లోనే బిజీ అయిపోతున్నారా? చాలామంది పిల్లలు గుప్త యోగీలుగా కూడా ఉన్నారు. అటువంటి గుప్త యోగి పిల్లలకు బాప్దాదా యొక్క సహాయం చాలా లభించింది. మరియు అటువంటి పిల్లలు స్వయం కూడా అచలంగా సాక్షిగా ఉన్నారు. మరియు వాయుమండలంలో కూడా అవసరమైన సమయంలో తమ సహయోగాన్ని ఇచ్చారు. ప్రభుత్వం వారు, చుట్టుపక్కల ప్రజలు ఏ విధంగా స్థూల సహయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారో అలా బ్రాహ్మణాత్మలు కూడా తమ వంతు సహయోగంగా శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యం ఏదైతే ఉందో దాన్ని చేశారా? ఆ ప్రభుత్వం వారు ఇది చేశారు, పలానా దేశం అని పలానా దేశము అది చేసింది అని ప్రభుత్వం వారు ప్రకటించడంలో నిమగ్నమైపోతారు. బ్రాహ్మణులైన మీరు కూడా మీ ఈ కార్యమును చేశారా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా జాగరూకులై ఉండాలి. స్థూల సహయోగాన్ని ఇవ్వడం కూడా అవసరం, దానిని చెయ్యొద్దు అని బాప్దాదా అనరు. కానీ బ్రాహ్మణ ఆత్మల విశేష కార్యం ఏదైతే ఉందో, ఇతరులెవరూ ఇవ్వలేని సహయోగాన్ని మీరు జాగరూకులై ఇచ్చారా? ఇవ్వాలి కదా అంటున్నారు బాబా. ఇవ్వాలా అక్కర్లేదా చెప్పండి, ఇచ్చారా లేదా? బాబా చెప్తున్నారు, లేక వారికి కేవలం వస్త్రాలు, బియ్యమే కావాలా? కానీ ముందైతే మనసులో శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. కనుక స్థూల సహయోగంతో పాటుగా సూక్ష్మ సహయోగం బ్రాహ్మణులే ఇవ్వగలరు, ఇతరులెవరూ ఇవ్వలేరు. ఇప్పుడు జరిగింది ఏది అంతా ఎక్కువేమీ కావు. ఇదైతే రిహార్సల్స్, అసలైనవైతే ముందు ముందు రానున్నాయి. మీకు కూడా రిహార్సల్స్ను బాబా మరియు సమయం చేయిస్తున్నాయి. మరి మీ వద్ద శక్తులు, ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించడం వస్తుందా? కుమారులు ఏం చేస్తారు? శక్తులు జమ ఉందా? శాంతి జమ అయ్యిందా? ఉపయోగించడం వస్తుందా? చేతినైతే చాలా బాగా ఎత్తారు, ఇప్పుడు ప్రాక్టికల్లో చూపించాలి. సాక్షిగా అయ్యి చూడాలి కూడా, వినాలి కూడా, మరియు సహయోగాన్ని ఇవ్వాలి కూడా. చివర్లో అసలైనవి వచ్చి వాటి పాత్రను కూడా పోషించాలి. ఏ పాత్ర? దాత పిల్లలు దాతగా అయ్యి ఆత్మలకు ఏది కావాలంటే దాన్ని ఇస్తూ ఉండాలి.
మీరు మాస్టర్ దాతలు కదా, స్టాకును జమ చేసుకోండి. మీ వద్ద ఎంతగా స్టాక్ ఉంటుందో అంతగానే దాతలుగా అవ్వగలరు. చివరి వరకు మీకోసమే జమ చేసుకుంటూ ఉన్నట్లయితే దాతలుగా అవ్వలేరు. అనేక జన్మలు ఏ శ్రేష్ఠ పదవినైతే పొందాల్సిందో దాన్ని ప్రాప్తి చేసుకోలేరు. కనుక ఒక్క విషయంలో మీ వద్ద స్టాకును జమ చేసుకోండి. శుభ భావన, శ్రేష్ఠ కామన్ల బండారా సదా నిండుగా ఉండాలి. మరొకటి విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ సమయంలో ఎవరికి ఏవి కావాలనుకుంటే వాటిని ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయం అనుసారంగా మీ సంకల్పాలు మరియు సమయాన్ని కేవలం మీ పురుషార్థానికే ఉపయోగించడం కాకుండా దాతగా అయ్యి విశ్వానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి. అమృత వేళ నేను ఆజ్ఞాకారి బిడ్డనని అనుకోండి అని మీ పురుషార్థం కొరకే వినిపించాం. ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది. మేల్కోవడానికి, నిద్రించేందుకు, తినేందుకు, కర్మయోగిగా అయ్యేందుకు, ఇలా ప్రతి కర్మకు ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞాకారులుగా అవ్వడమే బాబా సమానంగా అవ్వడం. శ్రీమతంపై నడవాలే కానీ మన్మతంపై, పరమతంపై కాదు. బాబా అంటున్నారు, కూర్పులు చేర్పులు ఉండకూడదు. ఒక్కసారి మన్మతంపై, ఒక్కసారి పరమతంపై నడిచినట్లయితే శ్రమ పడవలసి ఉంటుంది. సహజంగా ఉండదు. ఎందుకంటే మన్మతం పరమతాలు ఎగరనివ్వు. మన్మతం పరమతం భారమైనవి. అందుకే శ్రీమతంపైనే నడవాలి. బాబా అంటారు, ఆ భారం ఎగరనివ్వదు. శ్రీమతం డబల్ లైట్గా చేస్తుంది. శ్రీమతంపై నడవడం అనగా సహజంగా బాబా సమానంగా అవ్వడం. శ్రీమతంపై నడిచేవారిని ఎటువంటి పరిస్థితి కూడా కిందకు తీసుకురాలేదు. మరి శ్రీమతంపై నడవడం వస్తుందా? బాబా సలహా ప్రకారంగా నడవడం వస్తుందా? అచ్చా, మరి కుమారులు ఇప్పుడు ఏం చేస్తారు? ఆహ్వానం లభించింది, విశేషమైన ఆతిథ్యం లభించింది. చూడండి, మీరు ఎంత గారాభమైన పిల్లలైపోయారో. ఇంతకుముందు ఏం చేస్తారు? స్పందిస్తారా? లేక అక్కడికి పోతే అక్కడి వారిగా, ఇక్కడికి వస్తే ఇక్కడి వారిగా ఉంటారా? బాబా అంటున్నారు, ఇక ముందు ఏం చేస్తారా అని అడుగుతున్నారు. స్పందిస్తారా? అక్కడ ఉంటే అక్కడ, ఇక్కడ ఉంటే ఇక్కడ అలా అయిపోతారా? అలా అయితే ఉండరు కదా. ఇక్కడైతే చాలా సంతోషంలో ఉంటారు. మాయ దాడి నుండి రక్షింపబడి ఉంటారు. మాయ దాడి నుండి ఎలా ఉంటారు? రక్షింపబడి ఉంటారు. ఇక్కడ మధువనంలో కూడా మాయ వచ్చింది అనేవారు ఎవరైనా ఉన్నారా? మధువనంలో కూడా శ్రమ చేయాల్సి వచ్చింది అనేవారు ఎవరైనా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారు. మంచిది. బాప్దాదా కూడా సంతోషిస్తారు. ప్రభుత్వం వారి అటెన్షన్ యూత్ గ్రూపు వైపుకు వెళ్ళే సమయం వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే విఘ్న వినాశకులుగా అవుతారో అప్పుడే ఆ సమయం వస్తుంది. విఘ్న వినాశకులు అనేది ఎవరి పేరు? మీదే కదా. ఏ కుమారుడినైనా ఎదుర్కొనేందుకు విఘ్నానికి ధైర్యం లేకుండా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని విఘ్న వినాశకులు అని అంటారు. విఘ్నం ఓడిపోవాలే కానీ అది యుద్ధం చేయకూడదు. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా అడుగుతున్నారు బాబా. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. ఉందా లేదా చెప్పండి. ఉంది కదా. ఉందా? ధైర్యం ఉందా? లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దాది చాలా మంచివాళ్ళుగా ఉండేవారము, కానీ ఏమైపోయిందో తెలీదు అని ఇలా ఉత్తరం రాస్తారా? అలా అయితే వ్రాయరు కదా. ఓకే, వెరీ గుడ్. విఘ్న వినాశకునన్న ఈ శుభవార్తను వ్రాయండి. ఒక్క పదాన్ని వ్రాయండి అంతే. ఎక్కువగా పెద్ద పెద్ద ఉత్తరాన్ని వ్రాయకండి. ఓకే, అచ్చా. మధువను యొక్క విశేషత కూడా బాప్దాదా వద్దకు చేరుకుంది. మధువన వారు తమ చార్టును పంపారు. అది బాప్దాదా వద్దకు చేరుకుంది. బాప్దాదా పిల్లలందరినీ ఆజ్ఞను గౌరవించే ఆజ్ఞాకారి పిల్లలన్న దృష్టితో చూస్తారు. విశేష కార్యం లభించింది మరియు ఎవరు రెడీలుగా అయ్యి
ఆ కార్యమును చేశారు. ఇందుకు విశేషంగా అభినందనలు ఇస్తున్నాం. అచ్చా, ప్రతి ఒక్కరూ స్పష్టంగా వ్రాసారు దాదీతో. మీరు కూడా రిజల్ట్ను చూసి క్లాస్ చేయించాలి. వారి స్థితిని గురించిన చార్టును మంచిగా వ్రాసారు. బాప్దాదా అయితే అభినందనలు ఇస్తూనే ఉన్నారు పిల్లలకి. స్వచ్ఛమైన హృదయాన్ని చూసి స్వచ్ఛమైన సాహెబ్ అంటే శివబాబా సంతోషిస్తారు అని చెప్తున్నారు బాబా. స్వచ్ఛమైన మనసుకి బాబా ఏమైపోతారు? రాజీ అయిపోతారు కదా. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. స్వచ్ఛమైన మనసుకి బాబా ఎప్పుడూ రాజీ అయి ఉంటారు. అందుకని పిల్లలు ఎలా ఉండాలి? స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. అచ్చా, నలువైపులా కల బాప్దాద యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్న వినాశకులైన పిల్లలకు, సదా శ్రీమతంపై సహజంగా నడిచేవారికి, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా ఆనందంలో ఎగురుతూ ఎగిరింపచేసేవారు, సర్వ ఖజానాల బండారాలతో నిండిగా ఉంటూ బాబాకు సమీపలుగా మరియు సమానులుగా ఉండే అటువంటి పిల్లలకు చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా విశేషంగా అలసిపోని వారిగా మరియు ఎవర్ రెడీలుగా ఉంటూ సదా ఎగిరే కళలో ఎగిరే వారికి బాప్దాదాల విశేష ప్రియస్మృతులు. బాప్దాదా డైమండ్ హాల్లో కూర్చుని ఉన్న సోదర సోదరీలందరికీ దృష్టినిచ్చేందుకై హాల్లో తిరిగారట. అప్పుడు ఈ మురళి చెప్పినప్పుడు బాబా స్టేజ్ దిగి పిల్లల దగ్గరికి కిందకు వచ్చారనమాట. అంటే 99లో బాబా స్టేజ్ దిగి కిందకు వచ్చి పిల్లలందరికీ దృష్టినిచ్చారంట దగ్గరగా. ఎంత అదృష్టమో కదా. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిపై చాలా 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 ప్రేమ ఉంటుంది. మాపై బాప్దాదాకు తక్కువ ప్రేమ ఉందని అనుకోకూడదు. మీరు మర్చిపోయినా కానీ బాబా అయితే నిరంతరము పిల్లలు ప్రతి ఒక్కరి మాలను జపిస్తూ ఉంటారు. ఎంత భాగ్యవంతులని చెప్పండి మనం అందరూ. ఎందుకంటే పిల్లలందరి విశేషతలు సదా బాప్దాదా ముందు ఉంటాయి. తల్లి పిల్లల్ని ఎప్పుడు మర్చిపోదు. పిల్లలు అందులో ఇందులో పడి మర్చిపోతారే కానీ, అలాగే మనం పనిలో పడి మర్చిపోతాం ఏదో ఒక విషయంలో. బాబా అయితే బాబాకి పనేంటి? మనల్ని తలుచుకోవడమే. విశేషత లేని పిల్లలు ఎవరూ ఉండరు. భగవంతుడి మెళ్ళో మాలలో పూసగా అయ్యాము అంటే మనలో విశేషత ఉంది కాబట్టే ఆ మాలలో పూసగా చేరాం, లేదా అవ్వం కదా. పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషమైన వారే. బాబా ఎప్పుడు ఒక్క పిల్లవాడిని కూడా మర్చిపోరు. కనుక అందరూ స్వయాన్ని నేను విశేషాత్మను, విశేష కార్యం కొరకు నిమిత్తమై ఉన్నాను అని భావిస్తూ ఉన్నతి చెందుతూ ఉండండి అని చెప్తున్నారు. అచ్చా, వరదానము సదా ఆత్మీక స్థితిలో ఉండి ఇతరుల్లో కూడా ఆత్మను చూసే ఆత్మీక గులాబీ భవ. ఎవరిలో అయితే సదా ఆత్మీక సుగంధం ఉంటుందో వారే ఆత్మీక గులాబీలు. ఆత్మీక సుగంధం కలిగిన వారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా శరీరాన్ని కాకుండా ఆత్మనే చూస్తారు. కావున స్వయం కూడా సదా ఆత్మీక స్థితిలో ఉండండి మరియు ఇతరులు కూడా ఆత్మగా చూడండి. తండ్రి సమానంగా ఉన్నతమైన వారు, తండ్రి ఏ విధంగా ఉన్నతమైన వారో అలా వారి తోట కూడా ఉన్నతమైంది. ఆ తోటకు విశేషమైన అలంకారం ఎవరు? ఆత్మీక గులాబీలకు పిల్లలైన మీరే. మీ ఆత్మీక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది. స్లోగన్ను మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖపు ఖాతాలో జమ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను ఆత్మీక గులాబీ పుష్పాన్ని అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.